ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శనివారం రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే. గెలిచినప్పుడు గెలవేయలేదు, ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు. అన్ని రెండు సమానంగా తీసుకునే విధానాన్ని నా తండ్రి నాకు నేర్పాడు. అలాగే ఉన్నటువంటి కార్యకర్త సోదరులు కూడా అదే రకమైన క్రమశిక్షణతో వాళ్ళు కూడా నా మాట మీద ప్రయాణం చేశారు. కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఓటమికి కారణం ఏదైతే మనం నేను నమ్మినటువంటిది దేవుడు, ప్రజలు, ముఖ్యంగా మరి ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందినా కూడా కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం. ఏదైతే రాష్ట్రంలో మరి కొంతమంది అధికారులు ఉన్నటువంటి ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారికి వెళ్లకుండా మరి వారు చేసినటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క దుష్ఫలితానికి కారణమయ్యాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు కూడా ఇది రాష్ట్రంలో కాదు, దేశంలోనే 2,66,000 కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకం కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి నేత జగన్మోహన్ గారు తప్ప వేరెవరు లేదు. ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి మగాడు, ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కొనేటువంటి నైజం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది పేద ప్రజానీకం కోసం. అట్లాంటి ప్రజానీకంలో మరి 40% ఓట్లు వేసిన ఎవరైతే ముఖ్యంగా రైతు సోదరులు ఈ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ టైటిలింగ్ యాక్ట్ ని మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారంలో రైతులందరూ కూడా పడి ఈరోజు ఈ యొక్క ఓటమికి కారణమయ్యారని చెప్పి, ఈ రాష్ట్రంలో ఓటమికి కారణమయ్యారని చెప్పి నేను భావిస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టూ వస్తుందనేటువంటి సామెత ఏదైతే ఉందో అదే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో మరి అనేక సార్లు నేను కానీ మా తండ్రి గారు కానీ సాధుతో పెళ్లిగా పనిచేస్తామంటే అది పూర్తిగా ఈ కొత్తపేట నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం. తప్పనిసరిగా ఎక్కడైతే మరి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో వాటిని సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం, అందరికీ అండగా ఉంటాం. అలాగే ఈ నియోజకవర్గంలో నాకు దొరికిన సమయంలో వాడపల్లి క్షేత్రాన్ని చక్కగా అభివృద్ధి చేసి చూపించాం. అలాగే నియోజకవర్గంలో ఈ కొత్తపేట నియోజకవర్గానికి చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఈ అంబేద్కర్ కోనసీమ, అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో చాలా మంది పాపం డయాలసిస్ పేషెంట్లు వారు ఇక్కడి నుంచి రాజమండ్రి, అమలాపురం ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారు బాధలు దృష్టిలో పెట్టుకుని మరి వారికి డయాలసిస్ సెంటర్ కొత్తపేటలో తీసుకొచ్చి బిల్డింగ్ కూడా కట్టి ప్రారంభం కూడా చేశాం. అక్కడ కావాల్సిన యూనిట్లు ఆల్రెడీ గవర్నమెంట్ లో శాంక్షన్ అయి ఉన్నాయి. అవి పట్టుకొచ్చి ఇక్కడ పెడితే తప్పనిసరిగా చాలా మంది పేద ప్రజానీకం డయాలసిస్ యూనిట్ ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కార్యక్రమాలు చేయవలసిందిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కోరుతున్నాం. అలాగే మరి ఏదైతే ఈ గడిచేటువంటి 2-3 రోజుల నుంచి సంతోషమైన వారు గెలిచిన ఆనందంలో గెలుపుని ఆస్వాదించేటువంటి కార్యక్రమం ఉన్నారు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. గతంలో మేము 3 సార్లు గెలిచిన ఊరేగింపు కూడా పెట్టలేదు. గెలుపుకోవడం రెండు తెలిసిన వాళ్ళు మనం, కానీ కాబట్టి ఉద్రేకాలు పెరుగుతాయి, మీరు వెళ్ళకండి అని చెప్పి గతంలో మేము ఆ రకమైన విధానాన్ని పాటించాం. వారి గెలుపుని ఆస్వాదించడంలో, వారు సంబరాలు చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి ఈ యొక్క బాణసంచ కార్యక్రమాలు విసరడం కానీ, లేదా కొంతమందిని కొట్టడం, లేదా బలవంతంగా మీరు కండువారు కప్పుకోవాలనేటువంటి విధంగా మరి వారి పైవారు చెప్తున్నారో కింద వారు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇటువంటి కార్యక్రమాలు కొంచెం చేస్తూ ఉన్నారు. అది మరి శృతి మించితే చేతులు ముడిచి కూడా కూర్చొని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అనేక చోట్ల ప్రభుత్వం ప్రజలు వారికి ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసి చూపించాం. ఇవాళ కొమరాలంలో ఉన్నటువంటి పార్కుని
ప్రజలు మాకు అవకాశం ఇస్తే మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పార్కులుగా కొన్ని బిల్డింగ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తే వాటిని విధ్వంసం చేసే కార్యక్రమాలు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కళ్ళకు మూతలు చేసుకుంటారు. దాన్ని అట్లాగే మీరు ప్రోత్సహిస్తారో లేదా మరి ఈ కార్యక్రమాలు గట్టిగట్ట వేస్తారో ప్రతిపక్షం వారి ఉన్నటువంటి అధికార పక్షానికి వదిలిపెడుతున్నాం. కానీ మీకు ఏదైనా కోపం ఉంటే మామే చూపించండి, కానీ ఉపయోగపడేటువంటి మరి ఈ ఉన్నటువంటి ఆఫీసుల మీద ఈ కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగని ఈ నియోజకవర్గంలో నాకు అండగా దండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చెర్ల కుటుంబం రుణపడి ఉంటుంది. వారికి అండగా దండగా ఉంటాం. ముఖ్యంగా రైతులు, మహిళలు, ఎవరైతే వృద్ధులు ఉన్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సింది వచ్చే విధంగా చేయడంలో కానీ లేదా మరి తప్పనిసరిగా మా బాధ్యతని మేము తూచా తప్పకుండా పోషిస్తామని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి వారికి కూడా మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు. మరి ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వారికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. తప్పనిసరిగా వారు కూడా ప్రజల యొక్క ఆలోచన మేర, వారి ఆకాంక్ష మేర వారి అభివృద్ధి పదవిని నియోజకవర్గాన్ని నడిపించాలని చెప్పి మరొకసారి కోరుతూ వారందరికీ విషయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.